గుంటూరులో ఫ్లెక్సీ వివాదం మాజీ మంత్రి అంబటి రాంబాబుని అరెస్టు చేసే వరకు వెళ్లింది. టీడీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని స్వయంగా తానే చింపుతానని వెళ్లడంతో గొడవ మొదలైంది. అంబటి రాంబాబు టీడీపీ కార్యకర్తలకు మధ్య వివాదం చెలరేగింది. అయితే ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు గొడవ జరిగిన ప్రాంతం నుంచి అందిస్తారు. ఉద్రిక్త వాతావరణం నెలకొనడానికి పరిస్థితికి కారణమైన నెయ్యి కల్తీ నెయ్యి అనే విధంగా ఇక్కడ ఏదైతే మనం చిల్లీస్ దగ్గర గుంటూరులోని చిల్లీస్ దగ్గర ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఏర్పాటు చేసిన ఈ యొక్క ఫ్లెక్సీ వల్లే వివాదాలు తలెత్తిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ యొక్క ఏదైతే మహాపాపం నిజం అది నెయ్యే కాదు అనే విధంగా అయితే ఇక్కడ టీడీపీకి సంబంధించిన ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో జంతు కళేబరాలు లాంటివి ఏమీ లేవు. దీనికి సంబంధించి ఏదైతే కెమికల్స్ కలిసినట్లుగా సిట్టు నివేదిక ఇచ్చినట్లుగా తెలిస్తే అయితే టీడీపీ నేతలు మాత్రం ఒకలా అది నెయ్యే కాదనే విధంగా అయితే ఫ్లెక్సీలు కట్టి వైసీపీ పార్టీకి తీవ్ర ఏదైతే నష్టం కలిగించే విధంగా చేస్తున్నారని చెప్పి అంబటి రాంబాబు ఈ ఫ్లెక్సీని తొలగించాలి, తొలగించకపోతే నేనే వచ్చి ఈ ఫ్లెక్సీని తొలగిస్తానని చెప్పేసి అంబటి రాంబాబు బహిరంగంగా చెప్పడంతో ఇది ఏదైతే ఈ యొక్క ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన టీడీపీ కార్యకర్తలు నాయకులు ఎవరైతే ఉన్నారో రమ్మనండి అని ఈ ఫ్లెక్సీ దగ్గరికి వాళ్ళు పెద్ద పెద్ద కర్రలు తీసుకొని రావటం జరిగింది. ఆ కర్రలు తీసుకొని వచ్చిన తదనంతరం అంబటి రాంబాబు ఈ ప్రాంతానికి ఏదైతే ఆయన గుళ్ళో పూజ చేసుకొని అక్కడి నుంచే డైరెక్ట్గా ఈ ఫ్లెక్సీని తొలగించడానికి రావడం జరిగింది. ఇక్కడ అప్పటికే టీడీపీకి సంబంధించిన నేతలు పెద్ద పెద్ద కర్రలు పట్టుకొని నాయకులు కర్రలు పట్టుకొని ఉండటం జరిగింది. దీంతో ఆ కర్రలు పట్టుకొని ఉండటంతోనే అంబటి రాంబాబుపై వాళ్ళు మండిపడిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఎవరు తొలగిస్తారో రా, నువ్వు వచ్చి తొలగించమని చెప్పి వాళ్ళు కర్రలు తీసుకొని రావటం, అక్కడ పోలీసులు కూడా భారీగా ఉన్నప్పటికీ ఆ కర్రలను తీసి వారించలేదు, వాళ్ళని పంపించే ప్రయత్నం పోలీసులు చేయలేదు అనే విధంగా అంబటి రాంబాబు మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలోనే అంబటి రాంబాబు అదుపు తప్పి మాట్లాడిన పరిస్థితి, ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేయటంతో నిన్న అంబటి రాంబాబు ఇంటిపై తీవ్రంగా టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు అంబటి రాంబాబు ఇల్లుని అలాగే ఆయన ఆఫీసుని అయితే ధ్వంసం చేసిన పరిస్థితి అయితే ఉంది. లోపలికి చొరబడి మరీ ఫర్నిచరు అలాగే ఆయనకు సంబంధించిన ఆయన ఇంటికి సంబంధించిన కిటికీ అద్దాలతో పాటు ఆయనకు సంబంధించిన కారులు కూడా తగలబెట్టిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఉధృత వాతావరణం అయితే రాత్రి వరకు కూడా దాదాపు 12 గంటలు రాత్రి 12 గంటల వరకు కూడా కొనసాగింది. దీనికి సంబంధించి అంబటి రాంబాబుని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళడానికి కూడా బయట టీడీపీ కార్యకర్తలు ఆయన మీద దాడి జరిగే అవకాశాలు ఉండటంతో చాలాసేపు కూడా పోలీసులు వెయిట్ చేసి ఆయన్ని పోలీసు బందోబస్తుతో ఏదైతే వెహికల్లో ఎక్కించి నల్లపాడు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఆయన నల్లపాడు పోలీస్ స్టేషన్లోనే ఉన్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ యొక్క ఉధృత వాతావరణం తలెత్తకుండా కూడా పోలీసులు అప్రమత్తమై బందోబస్తు అయితే భారీగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు కూడా నల్లపాడు పోలీస్ స్టేషన్ దగ్గర పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏదైతే టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు కానీ వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు కానీ ఎవరు కూడా రాకుండా ఉండే విధంగా చర్యలు అయితే తీసుకుంటున్న పరిస్థితి అయితే మొత్తంగా ఈ యొక్క ఫ్లెక్సీ వివాదమే ఇంత దారుణ ఘటనకి చోటు చేసుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తంగా అంబటి రాంబాబు గుంటూరులోనే లేకుండా చేస్తామనే విధంగా అయితే టీడీపీ కార్యకర్తలు అయితే మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ యొక్క అంబటి రాంబాబుకి ఈరోజు ఏదైతే కోర్టుకి హాజరుపరుస్తారా లేక ఏంటనేది ఇంకా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ చైతన్యతో నాగేశ్వరరావు, ఐ న్యూస్, గుంటూరు నుంచి.